ఎందుకు కావట్లేదు అనే దానిపైన ఫోకస్ చేస్తా. అవుతుంది అనేది ఎవరైనా చేయగలుగుతాడు. ఎందుకు కాదు అనే దానిపైన ఫోకస్ చేస్తే సక్సెస్ వస్తుంది. అదే చేసిన. అప్పుడు మళ్ళీ మెల్లి హైదరాబాద్ వచ్చి ఆర్నమెంట్ చేయించేవాడిని. నా ఆర్నమెంట్ సంథింగ్ స్పెషల్గా ఉండేది. అలా ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసినాం. ఫస్ట్ ఏమైందంటే ఇన్స్టాగ్రామ్ మేము వేరే వాళ్ళ కంపెనీకి ఇచ్చాం. ఓకే. వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని నేను రోజు 2 పోస్ట్ చేస్తాను అది ఇది అనేవాడు. నీ అమ్మ జీవితం మనం ఎందుకు మాట్లాడకూడదు అని చెప్పేసి నేను ఓన్గా మాట్లాడడం స్టార్ట్ చేసిన. మాట్లాడమంటే నిజం చెప్పడం స్టార్ట్ చేసిన. అసలు ఏంటి కస్టమర్స్కి ఎక్కడ నచ్చుతుంది, ఒక వీడియో నచ్చట్లేదు, ఎందుకంటే నంబర్ ఆఫ్ యాడ్స్ ఉన్నాయి, గూగుల్ ఓపెన్ చేస్తే అవి కాదు. కస్టమర్ సబ్జెక్ట్ తెలవాలి, నిజం తెలవాలి. నిజం తెలిస్తే పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తారు. లాభం రాకపోయినా పర్లేదు. కాబట్టి నిజాలు చెప్పడం స్టార్ట్ చేసిన. ఇలా కొనాలి, ఇలా కొనొద్దు, ఇలా దాచిపెట్టుకోవాలి, ఇలా మీరు చేసుకోవాలి. అది నచ్చింది. సరే ఇది నచ్చుతున్నప్పుడు దాన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయకూడదు? ఒక టేస్ట్ నచ్చింది అనుకోండి, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే మన బిజినెస్ గ్రోత్ అవుతుంది కదా. అవును. ఒకటి పబ్లిక్ నచ్చింది, నిజాలు చేయడమే స్టార్ట్ చేసిన. అనుకున్న అమ్మవారిని, అమ్మ నాకు స్వార్థ బుద్ధి రాకూడదు, ఏం చేయాలి? నిత్యం నన్ను తలుచుకో, శ్రీమాత్రే నమః అనుకో. నీకు స్వార్థం అనేది ఉండదు, ఆశ అనేది ఉండదు, నీకేం కాలే వస్తాయి. మనిషికి కావాల్సింది అన్నీ వస్తాయి, అవసరం లేదు తీసుకుంటుంది అమ్మ. ఓకే. కాబట్టి నిత్యం భగవంతుని స్మరిస్తా, గోసేవ చేస్తూ ఉంటా. గో అంటే నాకు చాలా ఇష్టం. 360 డేస్లో 365 అనుకుంటా, 365 డేస్లో 360 డేస్ సుమారుగా గోసేవ చేయడానికి పోనీ రోజు కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతా. ఏదో నా సొంత కూతురుకో తల్లికో అన్నం పెట్టకుండా ఫీల్ అవుతా. ఓకే. మేము ఇప్పుడు గోవు గ్రామము భారతము అని ఒక కొత్త కాన్సెప్ట్ తయారు చేస్తున్నాము. రాజ్ న్యూస్ లక్ష్మక్క వాళ్ళు, నేను, SMS మంజులక్క వాళ్ళు, వీళ్ళందరం కలిసి ఒక పెద్ద ప్రోగ్రామ్ చేస్తున్నాం. ప్రతి ఇంట్లో ఎందుకు ఆవు ఉండకూడదు, ప్రతి ఆఫీస్లో ఎందుకు ఆవు ఉండకూడదు అనే కాన్సెప్ట్. ఇది మేము ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఇంకో 20 సంవత్సరాలు పట్టచ్చు అది ఇంప్లిమెంట్ కానికి. బట్ కొన్ని తరాల తర్వాత ప్రతి ఒక్కరూ ఒక అపార్ట్మెంట్లో కావచ్చు, ఒక ఫంక్షన్ హాల్లో కావచ్చు, ఒక ప్రభుత్వ కార్యాలయంలో కావచ్చు, ఒక గవర్నమెంట్ స్కూల్లో కావచ్చు, ఒక ప్రైవేట్ ఆఫీస్లో కావచ్చు, లేదా మీలాంటి శివ స్టూడియోస్లో కావచ్చు, ఆవుని ఎందుకు ఉంచుకోకూడదు, ఉంచుకోవాలి అనే విధంగా ప్రచారం చేద్దాం అనుకుంటున్నాం.